సాక్షి టీవీ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకి మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. వెంటనే ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కోర్టులో జరిగినటువంటి పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ పరిణామాలు ఏమిటో చెప్తా నేను. దానికి ముందుగా అసలు 14 రోజులు రిమాండ్కి పంపించడం అంటే ఏంటి? దీన్ని జ్యుడిషియల్ రిమాండ్ అంటారు. అంటే న్యాయ వ్యవస్థ ఆధ్వర్యంలో జైల్లో కస్టడీలో ఉంచుతారు. కస్టడీలో అంటే రక్షణలో ఉంచుతారు. అది శిక్ష కాదు లెక్క ప్రకారం. ఎందుకంటే నేరం ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి. 14 రోజులు ఎందుకు అంటే ఒకసారి రిమాండ్ ఎప్పుడూ కూడా 14 రోజులకి మించి చేయకూడదు. అందుకనే 14 రోజులు అయిన తర్వాత మళ్ళీ ప్రవేశపెడతారు. మళ్ళీ పోలీసులు కావాలి అనుకుంటే ఈయన ఇంకా కావాలి మాకు, ఈయన అవసరం ఉంది అని చెప్పి న్యాయమూర్తిని కన్విన్స్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకొక 14 రోజులు రిమాండ్కి ఇస్తారు. ఇవి చూస్తూ ఉంటాం తరచుగా మనం. ఈ విధంగా రిమాండ్లో ఉన్నప్పుడు పోలీసులు కావాలి అనుకుంటే తమ కస్టడీలో కూడా తీసుకోవచ్చు. మేము వాళ్ళని ఇంట్రాగేట్ చేయాలి, ప్రశ్నించాలి, వివరాలు రాబట్టాలి అని కోరితే మేజిస్ట్రేట్ ఇవ్వచ్చు. అది కూడా మేజిస్ట్రేట్ యొక్క విచక్షణాధికారం. గతంలో చంద్రబాబు నాయుడు గారిని 70 రోజుల పాటు ఈ విధంగా జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టారు. అంటే కేసు ఏమీ తేలకుండానే ఆయన అవసరం ఉంది, లేక ఆయన బయట ఉంటే కేసుని తప్పుదోవ పట్టిస్తాడు అని చెప్పి వాదించి పోలీసులు జనరల్గా ఈ రిమాండ్ కోరతారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 16 నెలల పాటు చించలగూడ జైల్లో ఉన్నాడు ఆయన క్విడ్ ప్రోకో కేసుల్లో. సో ఈ రిమాండ్ అనేది సాధారణంగా జరిగేటువంటి అంశం. చాలా రేరుగా రిమాండ్ని కోర్టులు తిరస్కరిస్తాయి. ఇక్కడ కూడా రిమాండ్ని తిరస్కరించాలి అని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావు తరఫు లాయర్ పొన్నవల సుధాకర్ రెడ్డి చాలా గట్టిగా వాదించాడు. ఆయన వాదనకి బేసిస్ ఏంటంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి సెక్షన్లు కనుక మీరు పెడితే అటువంటి వాళ్ళని వెంటనే అరెస్టు చేయవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. ఆ ప్రకారం ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు మీద పెట్టిన కేసులు కూడా 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేవే. అందువల్ల ఆయన అరెస్ట్ చేయడం అక్రమం, చట్టవిరుద్ధం అనేది పొన్నవల సుధాకర్ రెడ్డి వాదన. చాలా గట్టిగానే చేశాడు ఆయన వాదన. అయితే ప్రాసిక్యూషన్ తరఫున లాయర్లు చేసిన వాదన ఏంటంటే అది కరెక్టే కానీ అది అబ్సల్యూట్ కాదు. అంటే 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటువంటి సెక్షన్లు పెడితే ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని దానికి అర్థం కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవసరము అనుకుంటే పోలీసులు అటువంటి సందర్భాల్లో కూడా అంటే 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటువంటి సెక్షన్లు పెట్టినా కూడా అరెస్టు చేయవచ్చు అని వాదించారు. మేజిస్ట్రేట్ గారు వాళ్ళ వాదనని అంగీకరించినట్టు రిమాండ్కి పంపించారంటే. ఇంకా ఏం వాదించారంటే వీళ్ళు రిమాండ్కి ఎందుకు పంపించాలని చెప్పి కోరారు అంటే ప్రాసిక్యూషన్ తరఫున లాయర్లు, అంటే గవర్నమెంట్ తరఫు లాయర్లు, దీని వెనక ఒక భారీ కుట్ర ఉన్నది, కుట్రపూరితంగా ఈ రకమైన కామెంట్లు చేశారు అంటే ముందుగానే అనుకొని ఆ పిలిచిన గెస్టు ఏం మాట్లాడతాడో ముందే తెలిసి ఈ విధంగా చేశారు. దీని వరకు ఒక కుట్ర ఉన్నది, ఆ కుట్రని మేము ఛేదించాలి కాబట్టి మాకు టైం కావాలి. సాధారణంగా ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే 24 గంటల టైం ఉంటుంది వాళ్ళకి ఇంట్రాగేట్ చేయడానికి లేక ఇన్వెస్టిగేషన్ చేయడానికి. 24 గంటల తర్వాత మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో. అట్లా ప్రవేశపెడతారు. అయితే మాకు 24 గంటల టైం సరిపోలేదు ఇన్వెస్టిగేషన్ చేయడానికి, దీని వెనక చాలా పెద్ద కథ ఉంది, దీని అంతటినీ ఛేదించడానికి మాకు టైం కావాలి అని జనరల్గా అడుగుతారు. అట్లానే అడిగారు వీళ్ళు కూడా. దీనికి తోడు మొదటి నిందితుడు, నేను గతంలో పొరపాటున కృష్ణరాజుని రెండో నిందితుడు అని చెప్పి అన్నాను నా పోయిన వీడియోలో. యాక్చువల్గా వివిఆర్ కృష్ణరాజు ఎవరైతే మాట్లాడాడో సాక్షి టీవీలో అతను అక్యూజ్డ్ నెంబర్ 1, కొమ్మినేని శ్రీనివాసరావు గారు అక్యూజ్డ్ నెంబర్ 2, సాక్షి టీవీ మేనేజ్మెంట్ అక్యూజ్డ్ నెంబర్ 3. సో ఇంతవరకు అక్యూజ్డ్ నెంబర్ 1ని మేము అరెస్టు చేయలేదు, అంటే ఆయన దొరకడం లేదు, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, ఆయన్ను కూడా మేము ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది, ఈ కేసులో ఇంకా మేము వెలికి తీయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, అందువల్ల మీరు రిమాండ్కి పంపించండి అని చెప్పి వీళ్ళు అడిగారు. అయితే ఈ సందర్భంగా ఒక కీలకమైన అంశం ఏంటంటే నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, చాలా కేసులు పెట్టారు అని. దాదాపు 5-6 కేసులేమో భారత న్యాయ సంహిత కింద, ఒకటేమో ఐటీ చట్టం కింద, ఒకటేమో SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద పెట్టారు. ఇందులో SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద పెట్టడం బహుశా అప్రాపరేట్ కాదు ఈ కేసులో అని చెప్పి నా అభిప్రాయంగా చెప్పాను. నేను రాసినటువంటి ఆర్టికల్లో కూడా
ఇది లీగల్లీ ఎక్సెసివ్గా ఉందని చెప్పి నా అభిప్రాయం చెప్పాను. కోర్టులో ఈ అంశం గురించి చర్చ జరిగింది. ఈ కేసులో మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా పెడతారు, దానికి ఏంటి జస్టిఫికేషన్ అని చెప్పి మేజిస్ట్రేట్ అడిగారు ప్రాసిక్యూటర్ని. జస్ట్ బికాజ్ ఒక దళిత మహిళ ఈ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ కంప్లైంట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసుని నమోదు చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ పర్టికులర్ సెక్షన్ ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఎఫ్ఐఆర్లో పెట్టారో దానిని తొలగించారు ఎఫ్ఐఆర్ నుంచి. కాబట్టి ఆ కేసు ఇక ఉండదు, ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఉండదు. మిగతా సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే విచారణ జరుగుతుంది. అంతేకాదు ఈ విషయంలో యాక్చువల్గా మేజిస్ట్రేట్ ప్రాసిక్యూటర్ని పోలీసుల్ని చాలా కోపడ్డాడు. ఏమన్నారంటే ఆయన, నేను గతంలో కూడా చెప్పాను మీకు, అంటే ఇంతకుముందు కొన్ని కేసుల్లో కూడా జరిగింది ఇది. అంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే పోలీసులు ప్రతి కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ని చేరుస్తున్నారు. నేను నా పోయిన వీడియోలో కూడా చెప్పాను ఎందుకు చేరుస్తున్నారా ఈ విధంగా అంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కనుక పెడితే ఒకటి బెయిల్ రావడం కష్టం, రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు విచారించేటువంటి కోర్టు మాత్రమే ఆ కేసులో బెయిల్ ఇవ్వాలి. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్, అందువల్ల జైల్లో ఉండాల్సి వస్తుంది ఎక్కువ కాలం పాటు. అందువల్ల పోలీసులు చాలా కేసుల్లో ఎస్పెషల్లీ దాని వెనక పొలిటికల్ మోటివ్ కనుక ఉంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా కేసుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడుతూ ఉండేవారు రాజకీయ నాయకుల మీద అసందర్భంగా. ఇప్పుడు కూడా అదే విధంగా పోలీసులు ఎస్సీ కేసు పెట్టారు ఇందులో కూడా. దాని మీద మేజిస్ట్రేట్ గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కేసుల్లో యాక్చువల్గా దర్యాప్తు అధికారి, అంటే ఎస్సీ ఎస్టీ కేసు కనుక పెట్టాలి అంటే దానికి దర్యాప్తు అధికారిగా డిఎస్పీ ఉండాలి. మామూలుగా అయితే ఇన్స్పెక్టర్ లెవెల్ వాళ్ళే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉంటారు, ఐఓ అంటారు. కానీ ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మాత్రం డిఎస్పీ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మేజిస్ట్రేట్ గారే చెప్పారు ఎందుకు డిఎస్పీని పెట్టారు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ చట్టం దుర్వినియోగం కాకుండా ఉండటం కోసం డిఎస్పీని పెట్టారు. అయినా కూడా మీరు దుర్వినియోగం చేస్తున్నారు ఈ చట్టాన్ని, ఈ కేసులో ఈ చట్టం వర్తించదని మీకు కూడా తెలుసు, అయినా పెట్టారు, ఇట్లా పెడితే ఊరుకోను, దీనికి సంబంధించి నేను నోటీసులు ఇస్తాను మీకు పోలీసులకి అని కూడా అన్నాడు ఆయన. సో ఆ రకంగా ఈ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద పెట్టినటువంటి ఆ సెక్షన్లు తీసివేశారు, కానీ మిగతా సెక్షన్లన్నీ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా. ఈ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు తను డిఫెండ్ చేసుకోవడానికి కూడా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, నేను ఎప్పుడూ కూడా ఎవరి గురించి అసభ్యంగా మాట్లాడలేదు, ఎవరైనా మాట్లాడితే ఎప్పుడు వారించాను. నేను చాలా కాలంగా డిబేట్లు చేస్తున్నాను, ఆ డిబేట్లో ఎవరైనా గెస్ట్ అట్లా మాట్లాడితే నేను వాళ్ళని ఎప్పుడూ ఆపుతూ ఉండేవాడిని. ఇప్పుడు కూడా ఈ కేసులో కూడా నేనేమీ మాట్లాడలేదు, గెస్ట్ మాట్లాడితే ఆ గెస్ట్ నేను వారించాను, కాబట్టి నా మీద పెట్టినటువంటి ఈ కేసులు తప్పు, నేను ఎటువంటి తప్పు చేయలేదు అని ఆయన వాదించాడు. దాని మీద మేజిస్ట్రేట్ గారు కూడా రెస్పాండ్ అయ్యారట. ఆయన ఏమన్నారంటే, ఆ వీడియో ఏదైతే ఉందో దానిని ప్రాసిక్యూటర్లు మేజిస్ట్రేట్ గారికి ఇచ్చారు, ఆయన ల్యాప్టాప్లో చూశారట మొత్తం. ఇది చూస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆయన మాట్లాడితే మీరు వెంటనే ఖండించలేదు, ఆయన మాట్లాడే మాటలకి మీరు కూడా బాధ్యులే, ఎందుకంటే మీరే పిలిచి కూర్చోబెట్టుకున్నారు కాబట్టి. తర్వాత ఆయన మాట్లాడిన మాటల్ని మీరు వెంటనే ఖండించినట్టుగా అందులో ఏమీ కనిపించటం లేదు. మీరు మాట్లాడిన మాటలు ఆ ప్రాంత ప్రజల మీద ఏ రకమైన ప్రభావం చూపుతాయి అనే విషయాన్ని గ్రహించకుండా మీరు మాట్లాడారు, అది తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే ఆయన కన్విన్స్ అయ్యారు కాబట్టి 14 రోజుల రిమాండ్ ఇచ్చారనుకోండి. రిమాండ్ ఇచ్చిన తర్వాత కూడా పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు కొంచెం వైలెంట్గా రియాక్ట్ అయ్యారట కోర్టులో. అంటే ప్రాసిక్యూటర్ల మీద వాగ్వివాదానికి దిగాట ఆయన. ఇద్దరు కొద్దిసేపు వాదించుకుంటే మేజిస్ట్రేట్ గారు, ఇది చేపల మార్కెట్ కాదు, మీరు దయచేసి తగ్గించండి మీ గొంతులు అని చెప్పి పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు డిమాండ్ చేస్తే, మా వాదన వినాలి మీరు అని చెప్పి మళ్ళీ ఒకసారి ఆయన వాదన విన్నాడు. పొన్నవల్ గారు మళ్ళీ ఇదే ఏంటంటే, 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటువంటి కేసులు పెట్టారు, దీనికి చాలా తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పులు, కాబట్టి మీరు రిమాండ్ ఇవ్వవద్దు అని. కానీ చివరికి మేజిస్ట్రేట్ గారు రిమాండ్కి ఇచ్చారు. ఆ తర్వాత అంటే రిమాండ్ విధించిన తర్వాత కొమ్మినేని గారు మేజిస్ట్రేట్ని అడిగారట, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వీటి దృష్ట్యా నాకు జైల్లో సదుపాయాలు కల్పించాలి అంటే మీరు జైలర్తో మాట్లాడండి, వాళ్ళు కనుక మీకు కల్పించకపోతే అప్పుడు నా దగ్గరికి రండి, నేను తగిన సూచనలు ఇస్తాను దాని మీద అని చెప్పారట. అప్పుడు ఆదేశాలు ఇస్తాను అని. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఇంతవరకు నా కుటుంబ సభ్యులను కూడా కలవడానికి పోలీసులు ఎలో చేయలేదు అని చెప్తే
వెంటనే జడ్జి గారు పోలీసులను ఆదేశించారట, మీరు వెంటనే ఆయన భార్య, ఇతర బంధువులు కలవడానికి అవకాశం కల్పించండి. దాని వీడియో తీసి మరీ నాకు చూపించండి. మీరు చేశారో లేదో అని చెప్పడానికి అని ఆదేశించారు. ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ అంటే, వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు గారి తరఫున ఆయన లాయర్లు, అంటే బహుశా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇతర వైసీపీ లాయర్లు బెయిల్ కోసం అప్లికేషన్ వేస్తారు. అది ఈ వారంలోనే హియరింగ్కి రావచ్చు. ఈలోగా మరొక డెవలప్మెంట్ అయింది. ఈ కేసులో ఎక్యూజ్ నెంబర్గా ఉన్న బీవీఆర్ కృష్ణరాజు గారు, ఆయన ఎబ్స్కాండింగ్లో ఉన్నాడు, పరారీలో ఉన్నాడు. లేటెస్ట్ వార్త ఏమిటంటే, ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నట్ట ఎక్కడి నుంచో. పోలీసులు నా మీద తప్పుడు కేసు పెట్టారు, పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లు నాకు వర్తించవు, నన్ను అరెస్ట్ చేసి నన్ను చిత్రహింసలో పెడతారు అనేటువంటి అనుమానం నాకుంది, అందువల్ల దయచేసి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఆయన హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేసుకున్నారు. ఆయన ఈ కేసులో ఎక్యూజ్ నెంబర్ 1 కాబట్టి హైకోర్టు ఏ రకమైనటువంటి తీర్పునిస్తుందో ఈ కేసులో చూడాలి. ఈ కేసులో మరొక డెవలప్మెంట్ ఏంటంటే, నేషనల్ ఉమెన్స్ కమిషన్ వాళ్ళు ఈ సాక్షి టీవీలో జరిగినటువంటి డిబేట్ని సుమోటోగా విచారణకి స్వీకరించారు. వాళ్ళు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి ఒక లేఖ రాశారు. మీరు వెంటనే ఈ కామెంట్ చేసినటువంటి పీవీఆర్ కృష్ణరాజుని విచారించండి, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అని. ఇక ఈ కేసులో మిగిలిన ఒక అంశం అదేంటంటే, ఎక్యూజ్ నెంబర్ 3గా సాక్షి టీవీ మేనేజ్మెంట్ అని పెట్టారు అని చెప్పాను నేను. అయితే ఇంతవరకు పోలీసులు సాక్షి టీవీ మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినట్టుగా ఎక్కడా వార్తలు రాలా. వాళ్ళ ఆలోచన ఏమిటో తెలియదు. సాక్షి టీవీ మేనేజ్మెంట్ అంటే ఎవరిని అరెస్ట్ చేస్తారు, అసలు అరెస్ట్ చేస్తారా లేదా ఎవరినైనా టీవీ ఛానల్ తరఫున అనేది ఇంతవరకు స్పష్టం కాలేదు. సో సాక్షి టీవీ మేనేజ్మెంట్కి సంబంధించి ఏపీ పోలీసులు ఈ కేసులో ఏం చేయబోతున్నారు అనేది నెక్స్ట్ ఆసక్తికర పరిణామం.